ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేని గొప్పతనం, ఖ్యాతి ఈ గ్రంథానికి ఉన్నాయండి. ఎందుకంటే బైబిల్ అనేది ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ముద్రించబడిన గ్రంథంగా ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నాం. అలాగే మనిషి పుట్టుక ముందు ఏం జరిగిందో, మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో, జనన మరణాల మధ్య రహస్యాన్ని తెలిపింది ఈ బైబిల్ గ్రంథం. ఇంత విలువైన గ్రంథమైన బైబిల్పై క్రైస్తవులకి సరైన అవగాహన లేదండి. క్రైస్తవులకి సరైన అవగాహన లేదు. దీనిని సరిగా చదవక ఏదో ఆదివారం ఆరాధన పుస్తకంగా దీన్ని తెచ్చుకొని మిగతా రోజుల్లో దీన్ని ఇంట్లో ఉంచేస్తున్నారు. దీన్ని పరిశోధించడం లేదు, బైబిల్ని చదవట్లేదండి. ఇలా బైబిల్ని చదవక క్రైస్తవులైన వారు బైబిల్ని సరిగా పరిశోధించక సుమారు 3000 శాఖలుగా క్రైస్తవం విడిపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ని సరిగా పరిశోధించకపోవడం వల్లనే అండి. కాబట్టి బైబిల్ అనేది ఎలా చదవాలి, ఎలా పరిశోధించాలి అని మనం నేర్చుకోవాలి. క్రైస్తవుల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా క్రైస్తవులు కానివారు అంటే హేతువాదులు, నాస్తికులు, మతోన్మాదులు వీరు బైబిల్పై బురద చల్లాలని, బైబిల్పై తప్పులు వేయాలని, నిందలు మోపాలని, బైబిల్ని అబద్ధాల పుస్తకం అని, బైబిల్ అనేది భూత పుస్తకం అని ఇలా బైబిల్పై బురద చల్లుతున్నారండి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం బైబిల్ని ఎలా చదవాలి, ఎలా పరిశోధించాలి అనేది తెలుసుకోవాలి. ఈ అంశంలో మనం ముఖ్యంగా 2 అంశాలను చూస్తాం. బైబిల్ అనగానేమి, ఇంకొకటి దాన్ని ఎలా చదవాలి. ముందుగా మనం బైబిల్ అనగానేమి అనేది చూడగలిగితే ఈ బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ బైబిల్ అనే పదం తెలుగు పదం కాదండి. ఈ బైబిల్ అనే పదం ఇంగ్లీష్ పదం. ఈ ఇంగ్లీష్ పదమైన బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుండి అనువదించబడింది. బిబ్లాస్ అనగా పుస్తకములు లేక పుస్తకముల సముదాయము అని అర్థం. తెలుగులో దీనిని గ్రంథములు, పుస్తకముల సముదాయము అని అంటారు. ఈ బిబ్లాస్ అనే పదం గ్రీక్ పదం, ఈ బైబిల్ అనేది ఇంగ్లీష్ పదం. కాబట్టి చాలా మంది బైబిల్ అనే పదం బైబిల్లో లేదు కదండి అని అంటారు. బైబిల్ అనే పదం ఇంగ్లీష్ పదం అని మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత ఈ బైబిల్ అనేది 2 నిబంధనలుగా ఉంది. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకములు, అలాగే కొత్త నిబంధన 27 పుస్తకములు. మొత్తం 66 పుస్తకాలుగా ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు తన మనసులోని మాటలను మనకు తెలియచేయాలని దేవుడు మన చేతిలోకి దీనిని పంపించాడు. ఈ బైబిల్ కనుక ఎంతో మంది కష్టపడ్డారు. ఇది మన చేతిలో ఇలా ఉందంటే బైబిల్ అనేది మన చేతిలోకి రావడానికి ఎంతో మంది కష్టపడ్డారండి, ఎంతో మంది శ్రమించారు. ఇలా బైబిల్ని ఎవరెవరు రాశారు అని అంటే సుమారు 42 మంది ప్రవక్తలు వారి సొంత ఊహలతో కాదండి, మనుషులు రాసింది కాదు. ఈ బైబిల్ గ్రంథం అనేది దేవుడు తన ప్రేరణ చేత రాయించాడు. మనం బైబిల్ అనేది చూడగలిగితే ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనములు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఈ బైబిల్ గ్రంథం అనేది మానవ ఊహలతో రాసినది, మనిషి ఆలోచించి కల్పించి రాసినది కాదండి. ఈ బైబిల్ గ్రంథం అనేది దేవుడు 42 మంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు. ఈ బైబిల్ సుమారు 42 మంది ప్రవక్తలు రాసినా కానీ ఇది ఒకేలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు రాయించాడు, మనుషులు రాయలేదు. మిగతా గ్రంథాలు మనం చూడగలిగితే అవన్నీ ఊహించి కల్పించి రాసినవి. కానీ ఈ బైబిల్ గ్రంథం అనేది దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు. ఈ 42 మంది ప్రవక్తలు వివిధ కాలాలకు చెందినవారు, వివిధ వృత్తులు చేసుకుంటున్నవారు, అలాగే వివిధ ప్రాంతాలకు చెందినవారు.
ఇంతమంది రాసినా ఒకేలా ఉందంటే కారణం దేవుడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఎలా చదవాలి అనేది తెలుసుకున్నాం. బైబిల్ ఎలా రాయబడిందో మనకు తెలిస్తే దానిని ఎలా చదవాలో మనకు అర్థమవుతుంది. ఈ బైబిల్ గ్రంథం అనేది ఎలా రాయబడిందో మనం చూడగలిగితే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట, కొంత ఇచ్చట, కొంత అచ్చట, యెహోవా వాక్యము మీకు వచ్చును. యెహోవా వాక్యము మీకు వచ్చును. దీనిని ఈ వచనాన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారండి. కొంత ఇచ్చట, కొంత అచ్చట అనగానే, కొంత ఇచ్చట అనగానే బైబిల్లో, కొంత అచ్చట అనగానే వేరే గ్రంథాల్లో, వేదాలలో అని పొరపాటు పడుతున్నారు. దేవుడు రాయించిన గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు 66 పుస్తకాలుగా మన చేతిలో పెట్టాడు. కాబట్టి వేరే ఏ గ్రంథాల్లో దేవుడు తన మాటలను రాయించలేదు. దీనిని మనం ముందు అర్థం చేసుకోవాలి. కనుక కొంత ఇచ్చట, కొంత అచ్చట అనగానే బైబిల్లో ఉన్న పుస్తకాల్లోనే మిగతా సమాచారం కూడా ఉంటుందని మనము తెలుసుకోవాలండి. ఇక దీనిని బైబిల్ని ఎలా చదవాలని దేవుడు మనకు చెబుతున్నాడో చూడగలిగితే యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, పరిశీలించి చదువుకొనుడి. ఇక్కడ మామూలు మనం ఉదాహరణ చూడగలిగితే శాస్త్రవేత్తలు కొన్ని వస్తువులను పరిశోధిస్తారు. మామూలు మిగతా మనుషులు అంటే వారు వస్తువులను నార్మల్ గా చూస్తారంతే, కానీ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. అలా పరిశీలించడం వల్ల వారికి ఏంటి ఉపయోగం అని మనం ఆలోచిస్తే దానిలో ఉన్న లోతైన అంశాలు వారికి తెలుస్తాయి. ఈ బైబిల్ గ్రంథం కూడా అంతే. సత్యం అనేది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నదని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇంత లోతుగా ఉన్న, కష్టంగా ఉన్న బైబిల్ని అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదువుకుంటా పోతే మనకు అర్థం కాదు. కాబట్టి దానిని పరిశోధించి చదవాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఎలా చదవాలని చెబుతున్నారో చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నాడు. అక్కడ నెంబర్ వేసి కింద ఫుట్నోట్లు ఏమని ఉంటుందో చదవండి. పరిశోధించుడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా లేఖనములను పరిశోధించండి అంటున్నారు. ఎందుకు? నిత్య జీవం కోసం. ఇక్కడ బైబిల్ని మనం పరిశోధిస్తేనే మనకు దానిలో ఉన్న అర్థం మనకు తెలుస్తుంది. మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఇలా బైబిల్ని పరిశోధించాలి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇలా పరిశోధించిన వారు ఎవరున్నారో చూడగలిగితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము పరిశోధించుచు వచ్చిరి. ఇక్కడ మనం చూడగలిగితే బెరయా పట్టణస్థులు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులు. తెస్సలోనికలో ఉన్నవారి కంటే వీరు గనులు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దాన్ని చెప్పినట్టు పరిశోధించారు, అలా ఉన్నదా లేదా అని. పౌలు శీల గారు చెప్పిన సంగతులు పరిశోధించారు. వాళ్ళు చెబితే బైబిల్ ఉన్నదేగా చెప్తారు అని పరిశోధించకుండా ఉండలేదు, పరిశోధించారు. అలా పరిశోధించడం వలన వారు విశ్వసించగలిగారు. కింద వచనం కూడా చదువుకున్నాం. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అలా పరిశోధించడం వల్ల వారు ఏం చేయగలిగారండి? విశ్వసించారు. కానీ ఈ రోజు మనం క్రైస్తవం చూడగలిగితే దేవుణ్ణి ఎందుకు విశ్వసిస్తున్నారు అని అడిగితే రోగాలు పోతాయనో, స్వస్థతలు జరుగుతాయనో, పెళ్లి అవుతుందనో, ఉద్యోగం వస్తుందనో, ఇలా వారి ఈ భూమి మీద ఉన్న అవసరాల నిమిత్తమే
దేవుని విశ్వసించుతున్నారు కానీ బైబిల్ని పరిశోధించి దేవుని మనసును అర్థం చేసుకొని వారు దేవుని విశ్వసించటం లేదండి. అలాగే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ బైబిల్ మనం ఎలా చదవాలండి? ఏదో మామూలుగా సంవత్సరానికి ఒక వాగ్దాన రూపంలోనో లేకపోతే క్యాలెండర్ లో చూసో రోజుకు ఒక అధ్యాయ రూపంలోనో చదివితే మనకు బైబిల్ అనేది అర్థం కాదండి. మనం దీవారాత్రులు బైబిల్ని ధ్యానించాలి. కనుక బైబిల్ని ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుందని 3 విషయాలను మనము మనసులో పెట్టుకోవాలి. ఆ 3 విషయాల గురించి మనం చూడగలిగితే మొదటిది కాలం. కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ చదివేటప్పుడు కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనములు చివరి భాగం. ఆ ఆత్మ ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెను దానిని విచారించి పరిశోధించిరి. బైబిల్ చదివేటప్పుడు కాలాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. కాలాన్ని మనం దృష్టిలో పెట్టకపోతే ఏం జరుగుతుంది? అపార్థం జరుగుతుంది. మనం పాత నిబంధన కాలంలో చూడగలిగితే యెహోషువ అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువుల మీద పగ తీర్చుకోవాలని, అప్పటికే చీకటి పడుతుందని చెప్పేసి సూర్యచంద్రులను ఆపాలని దేవునికి ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగారు. మరి నువ్వు ఈ కాలంలో సూర్యచంద్రులు ఆపని ప్రార్థిస్తే ఆగుతారా? సూర్యచంద్రులు ఆపుతాడా? ఆపడండి. ఎందుకు? మననే కోపాన్ని సూర్యుడు అస్తమించేలోపు మన కోపాన్ని తీసివేసుకోవాలన్నాడు. పాత నిబంధన కాలం అంటే అప్పుడు ఆపాడు, అప్పుడు అద్భుతాలు చేశాడు. కనుక ఇప్పుడు మనం అలా అడిగితే చేయడు. మరొకటి సందర్భం. బైబిల్ని చదివేటప్పుడు మనం సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి. సందర్భం అనగా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని మనము బైబిల్ని చదవగలిగితే మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు, కన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. ఇక్కడ నపుంసకుడు ఎంత తెలివిగా ఉన్నాడో మనం చూడగలిగితే ఆయన యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది. యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్న సందర్భం గురించి డౌట్ వచ్చి ఫిలిప్పును అడిగినప్పుడు ఏమని అడుగుతున్నాడు? ప్రవక్త ఎవరిని గూర్చి చెప్పుచున్నాడు, తన గూర్చియా వేరొకని గూర్చియా అని ఫిలిప్పును అడుగుతున్నాడు. ఫిలిప్పు ఆ వచనాన్ని అనుసరించి యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించాడండి. ఇలా నపుంసకుడు డౌట్ వచ్చినట్టు మనకు కూడా బైబిల్ని చదువుతున్నప్పుడు ఆ సందర్భం ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనసులో పెట్టుకొని మనం చదవగలిగితే బైబిల్ అనేది మనకు అర్థమవుతుందండి. అలాగే మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే లేవియాకాండం 27వ అధ్యాయం 31వ వచనం. లేవియాకాండం 27వ అధ్యాయం 31వ వచనం. ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగములో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతు దానితో కలపవలెను. ఇక్కడ మోషే గారు ఇశ్రాయేలీలకు దశమ భాగం ఇవ్వమని చెబుతున్నాడండి. కానీ ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోలేని నేటి క్రైస్తవులు ఇప్పుడు కూడా దశమ భాగాలు ఇవ్వాలని సంఘానికి వచ్చిన విశ్వాసులకు చెప్పి వారిని అమాయకులను చేస్తున్నారు, వారిని మోసం చేస్తున్నారు. ఇది పాత నిబంధన కాలంలో మోషే ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటని గ్రహించక ఇప్పుడు కూడా దశమ భాగాలు ఇవ్వమని చెబుతున్నారు. కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు మనం సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తూ చదవాలి. మరి ఒకటి భాష. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు భాష అనేది ఇంపార్టెంట్. భాషని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడ కామా ఉంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఎక్కడ కామా ఉంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది అని ఆగి చదవాలి. ఇలా చదవక భాషా జ్ఞానం లేక ఒక బోధకుడు
పాత నిబంధన గ్రంథంలో నోవాహు గారు అట్లు చేశాను అంటే నోవాహు అట్లకు మూల పురుషుడని, మనం తినే అట్లు మొట్టమొదటిగా చేసింది నోవాహే అని అపార్థం చేసుకున్నారు. అప్పుడు పైన సందర్భాన్ని మనం చదవగలిగితే నోవాహుని దేవుడు ఓడ కట్టమంటాడు. అలా ఓడ కట్టినప్పుడు నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు, దేవుడు చెప్పిన విధంగా చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక భాషా జ్ఞానం అనేది కూడా బైబిల్ చదివే వారికి ఉండాలి. అలాగే భావం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీరు తెలుసుకుంటే, ఇక్కడ మనం చూడగలిగితే వాక్య భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాయబడిన దాన్ని చదవటం కాదు, అందులో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. పేరును పేరులా తీసుకోకూడదు. పేరును పేరులా తీసుకుంటే మనకు బైబిల్ అనేది అర్థం కాదు. కనుక ఈ భావాన్ని మనం గ్రహించగలిగితే బైబిల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇలా అర్థం కాకే నేటి క్రైస్తవులు 3000 శాఖలుగా మొక్కలైపోయారండి. నేటి క్రైస్తవులు 3000 శాఖలుగా మొక్కలైపోయారు. ఇంకా వారికి ఎలా చెప్పాలో అర్థం కాక, బైబిల్ని ఎలా చదవాలో ఎలా పరిశోధించాలో అర్థం కాక, వారికి ఇష్టం వచ్చినట్లు వారి సొంత ఊహలతో బైబిల్ని కలిపి చెరిపేస్తున్నారండి. వినేవారు కూడా ఇలా చెప్పినట్టు బైబిల్లో ఉందా లేదా అని పరిశోధించక, వారు కూడా ఏదో ఆరాధన పుస్తకం లాగా ఆదివారం మాత్రమే తీసుకువెళ్ళి ఇలా బైబిల్ పరిశోధించక అపార్థం పాల్గొంది. అందుకే క్రైస్తవ్యం ఇన్ని మొక్కలైంది. కనుక బైబిల్ గురించి తెలుసుకున్న మనమైనా వారికి బైబిల్ని ఎలా చదవాలో తెలియచేయాలి. అలాగే మనం కూడా దీన్ని దీవారాత్రములు ధ్యానించి పరిశోధించి ఇతరులకు సమాధానం చెప్పేవారుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి నా వందనం.